మనలో చాలా మందికి గుడికి వెళ్లే అలవాటుంటుంది. వెళ్ళగానే రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుని మనసులో కోరికలు, బాధలు దేవుడి ముందు పెట్టేస్తుంటాం. సహజంగా ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు. విగ్రహానికి సూటిగా కాకుండా కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుణ్ణి ప్రార్థించుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. విగ్రహాల నుండి వెలువడే దైవకృప శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ భక్తుని దగ్గరకు చేరుకుంటుంది. అటువంటి సమయంలో మానవ దేహం సూటిగా విగ్రహానికి నిలబడితే ఆ కిరణాలను తట్టుకోవడం అసాధ్యం. కొన్ని సందర్భాలలో అది హానికరం కూడా. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థించాలి. మనం గమనించం కానీ చాలా గుళ్లలో విగ్రహానికి ముందు భాగం ఖాళీగా ఉండి ఒక పక్క నుండి వెళ్తూ దేవుడికి దండం పెట్టుకుని మరో పక్క నుండి బయటకొచ్చేలా ఏర్పాటు ఉంటుంది. దీని ద్వారా మనం ఎదురుగా కాకుండా పక్కగానే ఉండి దండం పెట్టుకున్నప్పటికీ విగ్రహం ముందుకు వెళ్లగానే మళ్లీ అక్కడ నిలబడి దండం పెట్టుకుంటాం. ఇకపై అలా చేయకండి. దేవుడిని ప్రార్థించే సమయంలో రెండు చేతులను జోడించి దేవుడిని స్మరించుకుంటాం. ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరక బలం, బుద్ధి బలం, ఆత్మవిశ్వాసంతో పాటు ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.